విశాఖ ఎంపీ సీటు పంచాయతీ ఢిల్లీకి చేరింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు విశాఖ ఎంపీ సీటు కేటాయించాలని కూటమితో చర్చించి జీవీఎల్ను ప్రతిపాదించాలని విశాఖ జిల్లా బీజేపీ నాయకులు లేఖస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా బాలకృష్ణ అల్లుడు భరత్ పేరు ఖరారైంది. భరత్ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. విశాఖ సీటు ఆశిస్తూ 2 ఏళ్ల నుంచి విశాఖలో మకాం వేసిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. అయితే జీవీఎల్ అనుచరులు మాత్రం బీజేపీకే విశాఖ సీటు కేటాయించాలని డిమాండ్లు మొదలుపెట్టారు. జీవీఎల్ కు ఛాన్స్ లేదని తెలిసినా ఆయన టీం ఢిల్లీ వెళ్లి వినతి పత్రాలు ఇస్తుండడం వెనుక లెక్కలేంటి? ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయి అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. బీజేపీ విశాఖ సీటు ఆశించినప్పటికీ అనకాపల్లి ఎంపీ సీటు ఆ పార్టీకి దక్కడంతో విశాఖపట్నం నుంచి మెతుకుమల్లి భరత్ పేరుని టీడీపీ ఖరారు చేసింది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలైన భరత్ ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు. అయితే ఇప్పుడు విశాఖ బీజేపీ నాయకులు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ని జాతీయ నాయకుడిని చేసేస్తూ కొత్త గళమెత్తుకున్నారు. విశాఖ ఎంపీ స్థానం నుంచి బీజేపీ పోటీ చేయాలని, జీవీఎల్ నరసింహారావుకి ఆ సీటు కేటాయించాలని డిమాండ్లు మొదలుపెట్టారు. భారతీయ జనతా పార్టీ ఎదగాలి అంటే మన యొక్క కమలం గుర్తుపై పోటీ చేయాలి. ఎన్డీఏ కూటమిలో వేరే చోట ఇవ్వచ్చు, వాళ్ళకి ఆ అవకాశం ఉంది. కానీ ఇక్కడ గెలిచే సీట్ని వదులుకోవడం అనేది చాలా బాధాకరం. మేము గత 4 ఏళ్లుగా ఎన్నో ఆటపోట్లకి ఎదురొడ్డి భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసాం. ఇక్కడ ఖచ్చితంగా గెలుపొందే సీట్ ఇది బీజేపీ సీట్ అని అందరికీ తెలుసు. గతంలో శ్రీ కంబబాటి హరిబాబు గారు గెలవడం జరిగింది. అలాంటి ఎంపీ సీట్ని వదులుకోవడం అనేది చాలా దురదృష్టకరం. దయచేసి ఇప్పటికైనా సరే మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు దీనిపై విచారణ జరిపి, ఎందుకంటే ఇంకా నెల రోజులు ఎన్నికలకి సమయం ఉంది కాబట్టి ఈ యొక్క విశాఖపట్నం జిల్లా పార్లమెంట్ ఎంపీ సీట్ని మాకు బీజేపీ కేటాయించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా గత 3 ఏళ్లుగా గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు విశాఖపట్నం జిల్లాలోని నివాసం ఉంటూ కుటుంబ సమేతంగా ఇక్కడ ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల సమస్యలు కూడా ఆయన తెలుసుకొని సంబంధిత అధికారుల దృష్టికి, కేంద్రంలో ఉన్న పెద్దల దృష్టికి, పార్లమెంట్లో కూడా సమస్యలు లేవనెత్తి ఈ యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నారు. తమ డిమాండ్ని లేఖ రూపంలో ఇటు రాష్ట్ర బీజేపీ పెద్దలకిచ్చిన విశాఖ నేతలు ఆ లేఖలతో నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏపీలో పోటీ చేసే స్థానాలు, అక్కడి అభ్యర్థుల్ని బీజేపీ పెద్దలు ఇప్పటికే ప్రకటించారు. ఆ టైంలో తనకు సీట్ దక్కకపోయినా బాధ లేదని, చివరి వరకు విశాఖ అభివృద్ధికి పాటుపడతానని జీవీఎల్ స్వయంగా ప్రకటించారు. జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది అది పనిచేశాను, అది నా కమిట్మెంట్. ఇది ఎన్నికలకు పరిమితం కాదు. భవిష్యత్తులో కూడా విశాఖపట్నంలోనే ఉంటూ విశాఖ అభివృద్ధికి నా వంతు పూర్తి స్థాయి కృషి చేస్తానని చెప్పి నేను ఇప్పటికే చెప్పటం జరిగింది. దాని గురించి ఈరోజు రేపు అనేక మంది ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్ పై పోటీ చేయనందుకు అనేక మంది శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్ వచ్చి ఫోన్లలోనే సంప్రదించడం జరిగింది. నన్ను చాలామంది బాధ వ్యక్తం చేయటం జరిగింది. సో ఈ సీటు భారతీయ జనతా పార్టీ పోటీ చేయటం లేదు. కొంత కుటుంబ నేపథ్యం కారణంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పోటీ చేసే అవకాశం రాలేదు. జీవీఎల్ అలా చెప్పి ఇలా విశాఖ సిటీ వదిలి వెళ్లారో లేదో ఆయన అనుచరులు తమ డిమాండ్లు మొదలుపెట్టారు. విశాఖ ఎంపీ స్థానాన్ని జీవీఎల్కు రిజర్వ్ చేయాలని లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ తతంగం వెనుక జీవీఎల్ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. టీడీపీ అభ్యర్థి, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నలుడైన భరత్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి ఎంపీ స్థానం పరిధిలోని 7 ఎమ్మెల్యే అభ్యర్థుల్ని సమన్వయం చేసుకుంటూ లోక్సభ నియోజకవర్గంలో ఇప్పటికే ఒక రౌండ్ ప్రచారం కూడా పూర్తి చేశారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ లోకల్ లీడర్లు విశాఖ ఎంపీ సీటుని జీవీఎల్ నరసింహారావు కేటాయించాలని కోరుతూ ఉండడం టీడీపీ శ్రేణుల్ని చికాకు పరుస్తోందట. గత 2 సంవత్సరాలుగా జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యుడిగా విశాఖలో ఉంటూ జీవీఎల్ ఫర్ వైజాగ్ నినాదంతో అనేక కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ఆయన రాజ్యసభ ఎంపీ కావడంతో అనేక మంది కేంద్ర మంత్రుల్ని విశాఖకు రప్పించి బీజేపీ కార్యక్రమాలతో పాటు కేంద్ర ప్రభుత్వ స్కీముల ప్రారంభోత్సవాలతో హడావుడి చేశారు. విశాఖ ఎంపీగా తాను పోటీ చేస్తానని పొత్తులపై క్లారిటీ రాకముందే ప్రకటించుకున్నారు. బీజేపీ అధిష్టానం కూడా తనకే విశాఖ ఎంపీ సీటు కేటాయిస్తుందని నమ్మకంతో కనిపించారు. ఆ క్రమంలో పొత్తు కుదరకపోతే బీజేపీ నుంచి ఖచ్చితంగా జీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు.
అయితే జనసేన టీడీపీలతో కలిసి పోటీ చేయడానికి బీజేపీ ముందుకు రావడంతో జీవీఎల్కి సీటు లేకుండా పోయింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కేవలం 4,500 ఓట్ల తేడాతో ఓటమి పాలైన భరత్ ఈసారి బరిలో నిలవడం, అప్పుడు 2 లక్షలకు పైగా ఓట్లు చీల్చుకున్న జనసేన ఇప్పుడు మిత్రపక్షంగా మారడంతో జీవీఎల్కు టికెట్ అడిగే ఛాన్స్ లేకుండా పోయింది. ముఖ్యంగా విశాఖ ఎంపీ సీటు బీజేపీకి ఇచ్చే పరిస్థితే కనిపించడం లేదు. గత ఎన్నికల్లో విశాఖ సిటీలో ఉన్న 4 ఎమ్మెల్యే సీట్లని టీడీపీ గెలుచుకుంది. దానికి తోడు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తానంటున్న బీజేపీపై విశాఖ వాసులు ఆగ్రహంతో ఉన్నారు. విశాఖ రైల్వే జోన్, ఇతర అభివృద్ధి పనులకి బీజేపీ సహకరించలేదన్న అసంతృప్తి ఉంది. ఇలాంటి తరుణంలో బీజేపీకి విశాఖ ఎంపీ సీట్ ఇస్తే కూటమిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఓటమి పాలవుతారని చంద్రబాబు బీజేపీ పెద్దలకి స్పష్టంగా చెప్పారని అంటున్నారు. అయితే బీజేపీకి విశాఖలో బలం ఉందని, జీవీఎల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారని స్థానిక నాయకులు బీజేపీ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అదేమంటే అప్పుడెప్పుడో పొత్తుల్లో భాగంగా బీజేపీ గెలిచిన ఉదంతాల్ని చెప్పుకొస్తున్నారు. విశాఖలో బీజేపీని బతికించుకోవాలంటే ఎంపీగా తమ పార్టీ అభ్యర్థే పోటీలో ఉండాలంటున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో బ్రతికించుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీ సింబల్పై పోటీ చేయాలి. ఎంపీ సీటు బీజేపీ కేటాయించాలని మా యొక్క విన్నపం. ఇప్పుడే లేటెస్ట్గా చూసాము, జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు వదులుకొని కడప ఎంపీ సీటు బీజేపీకి ఇస్తారని తెలిసింది. మాలో ఆశలు రేగాయి. మేము గత 15 రోజులుగా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులకి మేము విజయవాడ, ఢిల్లీ కూడా వెళ్ళి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. వారం రోజుల క్రితం ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీ అరుణ్ సింగ్ గారు ఇదే పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు మేమంతా కూడా మా యొక్క ఆవేదన తెలియజేశాం. బీజేపీ నేతలు డ్రామా ఆడుతున్నారని, 4 ఓట్లు వేయించలేని వారంతా లీడర్స్లా మాట్లాడుతున్నారని టీడీపీ క్యాడర్ ఫైర్ అవుతోంది. ఈ హైడ్రామాని డైరెక్ట్ చేస్తోంది జీవీఎల్ అని ఆరోపిస్తోంది. లేఖలు పట్టుకుని ఢిల్లీ వెళ్లినంత మాత్రాన వారికి బీజేపీ బాసుల అపాయింట్మెంట్ కూడా దొరకదని తెలుగు తమ్ముళ్లు ఎద్దేవా చేస్తున్నారు. మరి చూడాలి సదరు బీజేపీ నేతలు ఏం ఆశిస్తున్నారో, ఏం సాధిస్తారో.